దయచేసి ఈ తెలంగాణ ఇట్లనే అభివృద్ధి జరగాలి. సంక్షేమంలో అభివృద్ధిలో కేసీఆర్ ప్రభుత్వాన్ని మనం దీవించాలి. ఇంకో మంచి మాట కూడా చెప్పాలి. కేసీఆర్ ఎప్పుడైనా మాట అంటే తప్పలే. ఆ రోజు తెలంగాణ ఇయ్యలే, ఇదే కాంగ్రెస్ వాళ్ళు మోసం చేసిండ్రు, ఆగం పట్టిండ్రు. మన ఎమ్మెల్యేలను గుంజుకున్నారు, గెలిచిన వాళ్ళను తెలంగాణ ఇయ్యకుండా ఎగబెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు కేసీఆర్ గారు నేను ఆమరణ నిరాహార దీక్షకు పోతా ఉన్నా, ఇక నేను అన్నం తినేది లేదు, నేను ఏమన్నా కానీ పోతున్న దీక్షకు, అయితే కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని బయలుదేరిండు. తెలంగాణ జైత్రయాత్రనన్నా జరగాలి, నా శవయాత్రనన్నా జరగాలని ఇంతకెళ్ళి బయలుదేరిండు. ఏం జరిగింది? 11 రోజులు అన్నం తినకుండా ఇలా చావు నోట్లోకి దగ్గరికి పోయి కేసీఆర్ ఢిల్లీని కదిలించి తెలంగాణ తేలేదా? మాట అంటే మాట మీద ఉంటాడు కేసీఆర్. ఆనాడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో విమానం ఎక్కుతూ బయట ఒక మాట అన్నాడు, నేను ఆంధ్రప్రదేశ్లో ఢిల్లీ పోతా ఉన్నా, తెలంగాణ తీసుకొని మళ్ళీ తెలంగాణని అడుగు పెడతా అని ఢిల్లీ పోయిండు. తెలంగాణ బిల్లు పాస్ చేసుకొని హైదరాబాద్కి వచ్చిండు మన కేసీఆర్. కేసీఆరే తెలంగాణ లేకపోతే ఈ రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అవుతుండేనా? ఈయన కానిస్తుడు ఆంధ్రోళ్ళు. కేసీఆర్ పెట్టిన భిక్ష నీకు అది. ఇలా కేసీఆరే ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నాడే పొంగ, అరే మీ తెలంగాణలో కరెంట్ ఎక్కడదా, తెలంగాణ ఏర్పడితే మీ బతికే చీకటి అన్నాడు, మీకు కరెంటే ఉండదు అన్నాడు. ఏమైంది? ఆయన బతుకు చీకటి అయింది, తెలంగాణ అంతా వెళ్తురు వచ్చింది. రాలే వెళ్తురు? 24 గంటల కరెంట్ ఇచ్చిండు కేసీఆర్. ఇవాళ దేశం మొత్తం కరెంటు కోతలు ఉన్నాయి. కోతలు లేకుండా కరెంట్ ఇస్తున్నది ఒక్క మన తెలంగాణ మాత్రమే.